హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే నేను నైట్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. రేపు వచ్చేసి బయట చిన్న పూజ ఉందన్నమాట. సో ఎక్కడ ఏంటి ఏం పూజ ఇవన్నీ కూడా మీరు వ్లాగ్ చూస్తుంటే తెలుస్తుంది. బయటకు వెళ్దామా? సో బయటకు వెళ్ళాలంటే నాకు బాబుని ఎత్తుకొని వీడియోస్ తీస్తుంటే వేదానే గుర్తొస్తుందండి పాప. అప్పుడు కంటిన్యూగా పాపతో వీడియోస్ తీసేదాన్ని. సో బయటికి వెళ్ళాలంట, ఇంకా అస్సలు ఒప్పుకోడు. మార్నింగ్ పూజ ఉంది కాబట్టి దానికి సంబంధించినవి కొన్ని అన్నీ కూడా గ్యాదర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నా వార్డ్రోబ్లో అయితే కలెక్షన్ ఉందండి. వీటిల్లో ఏది కట్టుకోవాలని చెప్పేసి థింక్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఆడవాళ్ళందరికీ అలానే ఉంటుంది కదా, ఎన్ని ఉన్నా కూడా ఏం లేవు, రేపు ఏం వేసుకోవాలి, ఏదైనా ఫంక్షను ఏదన్నా ఉన్నాయంటే ఏం కట్టుకోవాలి, ఏం లేవని ఫీలింగే ఉంటుందేమో. సో ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం లావ్ వచ్చానమాట. సో బ్లౌజెస్ నాకు అన్నీ సరిపోవు. ఇప్పుడు న్యూ శారీస్ తీసుకున్నాను కానీ వాటి మీదకి బ్లౌజెస్ స్టిచ్ చేసుకోలేదు. సో కంపల్సరీ ఇంకా తొందరలోనే న్యూ శారీస్ అన్నిటికీ స్టిచ్ చేసుకోవాలి, లేదంటే కష్టం. ఇక్కడ ఈ మధ్య ఏదో ఒక ఫంక్షన్, పూజ ఏదో ఒకటి వెళ్తూనే ఉన్నామన్నమాట. సో అన్ని శారీసే కట్టుకుంటాం. అలాంటప్పుడైనా కట్టుకోకపోతే తీసుకున్నవన్నీ ఏం చేసుకోవాలి చెప్పండి. అండ్ ఇప్పుడైతే నేను ఒక శారీ తీసి పెట్టాను. ఇది లాస్ట్ టైం మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన పెట్టిందనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో తీసి పెట్టాను, బట్ దీని మీద బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదన్నమాట. సో ఏదైనా మ్యాచ్ అయ్యేది తీసి వేసేసుకుంటా ప్రస్తుతానికైతే. దీనికి ఫాలు అవి అయితే స్టిచ్ చేశారు, రిమైనింగ్ శారీస్కి అవి కూడా స్టిచ్ చేయలేదు. పాపకి డ్రెస్సు, బాబుకి అండ్ మా హస్బెండ్కి అన్నీ కూడా ప్లాన్ చేసేసాను అనమాట. సో ఇంకా డిన్నర్కి అయితే నేను పెద్దగా పని పెట్టుకోవాలనుకోలేదండి. ఎందుకంటే రిమైనింగ్ వర్క్స్ నాకు దేవుడి దగ్గర క్లీన్ చేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, అండ్ రేపు కావాల్సినవన్నీ సర్దుకోవడం అన్నీ ఉన్నాయి కాబట్టి సింపుల్గా రైస్ పెట్టేశాను. అండ్ ఆఫ్టర్నూన్ మామిడికాయ పులిహోర చేశాను అనమాట. సో ఆ గ్రేవీ కొద్దిగా దోసకాయ పచ్చడి చేశాను. సో అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ వాటర్ మిలన్ కూడా ఉంది. సో ఇక డిన్నర్కి అయితే ఇంతే అనమాట ప్లాన్ చేసింది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పాప వచ్చేసి అంటే ఈ మధ్య ఎక్కువగా వన్ రూమ్లోనే నాతో పాటే ఉంటుందండి. తను బాగా ఇంట్రెస్టెడ్గా ఉందనమాట. అదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటుంది, ఇది కూడా అడుగుతుంది అనమాట. సో తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, ఇది నాన్న గిఫ్ట్ వచ్చింది, ఇది ఇండక్షన్ స్టవ్, దీని మీద కూడా వంట చేసుకోవచ్చు అని చెప్పేసి. ఏం పని చేస్తున్నాడు ఇక్కడ? హర్బెట్టు అక్కడ పెట్టేసి పద, మామయ్య దగ్గర పద, బూ తిందాం దా. దమ్మా అదా, మామయ్య వెళ్ళిపోతున్నాడు. సో ఇక అబ్బాయి అయితే హాస్పిటల్కి వెళ్ళాడండి, బాగాలేదని చెప్పాను కదా. సో ఇంకా మేము వచ్చే లోపల వీడైతే అబ్బాయి ల్యాప్టాప్ ఇంకా అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు. సో ల్యాప్టాప్ తీసేసుకున్నాడు. ల్యాప్టాప్ కనిపిస్తే అస్సలు ఉండడండి. ఈవెన్ మా హస్బెండ్ దగ్గర కూడా అస్సలు వదిలిపెట్టడం అనమాట, మౌస్, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా. సో దానైతే ఇంకా తీసుకొచ్చేసాము. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఆ శారీ బ్లౌజ్ చూసానండి, సెట్ అవుతుంది అనుకున్నా ఒకటి, బట్ సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట, ఎస్ఎస్ కలెక్షన్స్ నుంచి. మీరు కూడా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ట్యాగ్ చేస్తున్నా, చూడండి. ఇక్కడ కూడా మీకు కింద డీటెయిల్స్ ఇస్తాను. సో ఇది రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిందండి. ఫినిషింగ్ అయితే బాగానే ఉంది, ఓవర్లాక్ చేశారు, అంతా కూడా మంచిగానే ఉంది. బట్ చాలా లూజ్ ఉందండి. నేను చాలా వరకు కుట్లు పోసిన తర్వాత కూడా ఇంకా లూజ్ ఉన్నిందనమాట. వేసుకున్న తర్వాత అయ్యో ఇంకా లూజ్ ఉంది అనుకున్నా, బట్ టైం లేకపోవడం వల్ల ఇంకా అలానే వేసేసుకున్నాను. సో మిషన్ ఉంది కాబట్టి, అంటే ప్రతి అమ్మాయికి మిషన్ అవసరమేనండి. చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారనుకోండి, కంపల్సరీ అవసరం, ఏదో ఒక అవసరం ఉంటానే ఉంటుంది. ఆ టైంలో మనం బయటకు వెళ్ళలేము. అలా అని చిన్న వాటికి బయటకు వెళ్ళినా కూడా వాళ్ళు చాలా ఎక్కువ చార్జ్ చేస్తూ ఉంటారు. అండ్ అమ్మాయిలకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, బేసిక్ మిషన్ ఏదైనా సరే ఇంట్లో ఒకటి పెట్టుకోండి. ఈవెన్ ఇట్లాంటిది ఎలక్ట్రిక్ మిషన్ అయినా సరే, ఎందుకంటే ఇది స్పేస్ ఎక్కువ తీసుకోదు, మన షెల్ఫ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బాబు కోసం రాగి జావ ప్రిపేర్ చేశానండి. ఇది రాగిలో ఒకటే కాదు, మల్టీగ్రెయిన్ పిండి ఉందనమాట. సో అది కొంచెం వేసి సో ప్రిపేర్ చేసి అవన్నీ కూడా నేను ఫిల్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా పుచ్చకాయ అయితే మేమేం తినలేదండి, ఆ రైసే ఎక్కువైపోయిందనమాట. సో అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను తప్పక. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాబుకి పాలు అవన్నీ కూడా బాటిల్లో ఫిల్ చేసి పెడుతున్నా. మళ్ళీ మిడ్ నైట్ ఏంటంటే రేపు మార్నింగ్ ఎల్లీగా లేవాల్సి వస్తుంది. మిడ్ నైట్ లేస్తే మళ్ళీ నిద్ర సరిపోదని చెప్పేసి, మామూలుగా అయితే ఏంటంటే తను లేచినప్పుడు మిడ్ నైట్ అయినా లేచి తనకి కావాల్సింది ఇస్తానమాట. అండ్ ఇక నెక్స్ట్ అయితే నేను కిచెన్ కూడా అంతా క్లీన్ చేసేస్తున్నానండి. ఈ మధ్య నాకు ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఇది ఒక కొత్త అలవాటు చేసుకున్నా. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను.
బట్ నాకు ఇట్లా చేయడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంది. సో ఈ అలవాటు అయితే నేను తప్పకుండా పాటించాలనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇక నాకు కూడా మిల్క్ అయితే బాబు అయితే పడుతున్నాడండి. టైం అయితే 11 అవుతుంది. ఇప్పుడే మా ఆడపడిచి వాళ్ళు ఊరు బయలుదేరారనమాట. సో వర్షం పడుతూ ఉందన్నమాట. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా వర్షం పడుతుంది బెంగళూరులో. ఈ మధ్యకాలంలో పడలేదండి. నేను వచ్చిన తర్వాత చాలా తక్కువ అనమాట వర్షం పడ్డము ఈ 10 డేస్లో. ఈరోజు కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి పడుతూ ఉందన్నమాట. ఇప్పుడు కూడా పడుతూ ఉంది. పాపం తడిచే వెళ్ళుంటారు. పడుతూనే ఉండింది. ఇక ఆల్మోస్ట్ టైం 11 అయిపోయిందండి. సో నాకైతే నిద్ర పట్టట్లేదు. మార్నింగ్ చిన్న పూజ ఉందని చెప్పాను కదా. సో వాటర్ అయిపోయాయి అనమాట. ఎప్పుడైనా నాకు ఒకసారి అనిపిస్తుంది, ఏంటిది ఎప్పుడు ఏదనుకున్నా కూడా పోస్ట్ పోన్ అవ్వడము లేకపోతే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట. సో అంటే రేపు మార్నింగ్ క్యాన్సిల్ అన్నట్టు మైండ్ వెళ్ళిపోయింది అనమాట. సో మనకు ఒక విషయం జరిగితే మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా ఆలోచనలో. సో అలానే నాకు కూడా చాలా దూరం ఆలోచించేశాను. అంటే ఆల్రెడీ ఇవాళ అనుకున్నామండి. సో పోస్ట్ పోన్ అయింది రేపటికి. సో రేపు మళ్ళీ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ ఇంకొక రోజు ఇలా వద్దు, అనుకున్నట్టు అయిపోవాలి అని అనుకుంటున్నాను అనమాట. సో డిలే వద్దు అని చెప్పేసి. బట్ వాటర్ అయితే లేవు అస్సలు. లాస్ట్ నేను 9:30, 10 o'clockకి ఆగిపోతున్నాయి అనమాట. సో మామూలుగా అయితే ఒక 2 buckets అలా పట్టి పెట్టుకుంటా. ఎప్పుడైనా పిల్లలు ఉన్నారు కదండి. సో కంపల్సరీ ఉండాలి కదా వాటర్ అనేది. ఈరోజు అయితే అస్సలు పట్టి పెట్టుకోలేదు, అయిపోయాయి. లాస్ట్లో ఒక హాఫ్ బకెట్ ఏమో వచ్చాయన్నమాట. కనీసం హ్యాండ్ వాష్ చేసుకునే దానికైనా ఉంటాయి. అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఎదురింట్లోనో పక్కింట్లోనో 2 buckets తెచ్చుకోవాలి. సో గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి పెద్దగా మోసే పని అంటే ఆ టెన్షన్ అయితే లేదు. కాకపోతే రేపు ఉదయాన్నే మేము అందరం స్నానాలు చేయాలి, దేవుడి దగ్గర పెట్టుకోవాలి. తర్వాత బాబుకి ఫుడ్ కొంచెం అట్లాంటివి చూసుకొని బయలుదేరాలన్నమాట. ఇంకా మా చెల్లి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సో వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఫ్రెష్ అవ్వాలనుకుంటున్నాం. మరి మార్నింగ్ చూడాలి. మా హస్బెండ్ ఏమో టెన్షన్ పడిపో ఎందుకు ఆలోచిస్తావు, చాలా దూరం ఆలోచిస్తావు అని చెప్పేసి అడ్జస్ట్ వెళ్ళిపోయారనమాట. మరి ఏం ప్లాన్ చేస్తారో ఏంటో తెలీదు. సో రేపు మార్నింగ్ చూద్దాం. మార్నింగ్ కలుద్దామండి. గుడ్ నైట్. సో మార్నింగ్ లేచేసి నేను పాపని తీసుకెళ్ళి నేను హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసామండి. అబ్బాయిలు ఏమని చెప్పండి, బాబాయ్ అయితే నిద్రపోతున్నాడు అనమాట. జస్ట్ స్నానం చేయించామా, ఒక డ్రెస్ తగిలిచ్చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది కదా. మన అమ్మాయిలది లేటు, అందుకని మేమిద్దరం వచ్చేసాము. అండ్ ఇక్కడ నేను అమెజాన్ నుంచి ఇవి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నానండి మన సేల్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే మీకు 40% ఆఫర్ ఉంది, ప్లస్ ఎక్స్ట్రాగా 5% ఆఫర్ కూడా ఉందన్నమాట. తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డాటన్కి నుంచి మాయిశ్చరైజర్ తీసుకున్నానండి. నాకు ఈ మధ్య ఫేస్ బాగా డ్రై అయిపోతుందన్నమాట. బయోధర్మ యూస్ చేశాను ఇంతకుముందు. కొంతమంది డాటన్కి బాగుందని చెప్పారు. సో అది కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. నాకు ఆ రోజైతే చాలా మంచిగా అనిపించిందండి. ఫేస్ చాలా హైడ్రేటెడ్గా ఉండింది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ లాక్మీ నుంచి సీసీ క్రీమ్ తీసుకున్నానండి. ఇది నార్మల్ సీసీ క్రీమ్ కాదు, కొంచెం కొత్తగా ఉందన్నమాట. లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. నాకు నార్మల్గా సీసీ క్రీమ్ అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం కేకీగా ఉన్నట్టు డ్రై అయిపోయి పగులుతున్నట్టు అలా అనిపిస్తుంది. బట్ ఇది నాకేం అనిపించలేదు అనమాట. చాలా కంఫర్ట్గా అనిపించింది. ఫేస్ కూడా ఇరిటేటింగ్గా కానీ ఏమీ లేదు. సో అది లైట్గా అప్లై చేశాను. తర్వాత కాజల్ అప్లై చేశాను. నెక్స్ట్ వచ్చేసి మస్కరా కూడా తీసుకున్నానండి. ఇవన్నీ కూడా లాక్మీ నుంచానమాట. సో తీసుకొని మస్కరా కూడా లైట్గా అప్లై చేశాను. మస్కరా చేస్తే ఈ మధ్య బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకోసము. అండ్ నెక్స్ట్ అయితే లాక్మీ నుంచి లూజ్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా తీసుకున్నాను. నాకు అది చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. చాలా లైట్గా టచ్అప్ చేశాను అంతే, ఎక్కువ అప్లై చేయనండి. సో లైట్గా. ఇంకా తర్వాత మనకు ఆడవాళ్ళకి బొట్టు కుంకుమ కంపల్సరీ కదా, అది ఉంటేనే ఫేస్ చాలా కలగా అనిపిస్తుంది. సో అదైతే అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మమాయత్ నుంచి ఉప్టన్ ఫేషియల్ కిట్ ఒకటి తీసుకున్నానండి. సో ఇదేంటంటే నాకు ఇప్పుడు ఫేస్ ఊరెళ్ళి వచ్చాను కదా, అంతా ట్యాన్ అయిపోయింది. సో కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి తీసుకున్నా. ఈసారి యూస్ చేసేటప్పుడు మీకు కూడా చూపిస్తాను. తర్వాత వచ్చేసి వీనస్ నుంచి రేజర్స్ కూడా తీసుకున్నాను. 2-in-1 సెట్ అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇలాంటివి తీసుకోవడం. ట్రై చేయాలి. నేను చూపించిన వాటిలో మీకు ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది చూడండి. సో ఎక్కువగా జ్యువెలరీ అయితే పెట్టుకోవాలనుకోవట్లా, సింపుల్గా ఇలా రెడీ చేశాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. సో పూజ ఉందని చెప్పాను కదండి, ఇది మా చిన్ని గృహ ప్రవేశం అనమాట. ఎందుకనో మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎప్పుడు కూడా మీతో చెప్పలేదు కదా. సో మేమైతే ఇంకా యాక్చువల్లీ ఆడపడుచు టైంకి వచ్చారనమాట. సో తనతో చేద్దాం అనుకున్నాము. బట్ ఇంకా వాళ్ళ బాబుకి బాగాలేదు కదా, తనైతే ఊరెళ్ళారు. సో ఇంకా మా పాప ఉంది కదా, సో పాపతోనే చేయించామన్నమాట. ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నిందండి. అంటే ఎందుకో తెలియదు, మనకు హ్యాపీనెస్ ఉంటుంది కదా, మన అంటేనే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో ఇక్కడ మేము అంటే పెద్దగా మేమేమీ ఇల్లు కట్టుకోలేదు, అలా అని ఇక్కడ ఉండటం లేదు కాబట్టి జస్ట్ సింపుల్గా పాపతో అట్లా చేయించాలనుకున్నాము. సో చేయించాము అంతే. సో పాలు పొంగిచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నాము. అది కూడా పాపతో చేయించాను అనమాట ఆల్మోస్ట్ అంతా కూడా.
సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదొక కల కదండి, ఒక ఇల్లు ఉండాలి, మాకంటూ ఒక ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు, ఏది ఉన్నా లేకపోయినా సొంత ఇల్లు ఉండాలని అందరికీ కోరుకుంటుంది. నాకు కూడా అలానే ఉందండి. సో త్వరలోనే మేము కూడా ఒక ఇంటి వాళ్ళం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో అండి. సో ఇంటికైతే వచ్చేసాము. బాబు అయితే నిద్రపోతున్నాడు. మా హస్బెండ్ వాళ్ళు ఇంకా రాలేదనమాట. సో లేవు, వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం. ఇంకా 5 to 10 minutes పడుతుందంట. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. టైం అయితే 11:30 అయిపోయింది టైము. బ్రేక్ఫాస్ట్ చేయలేదు. కనీసం అక్కడ పాలు పొంగిచ్చినప్పుడు పాలు ఒక్కటే తాగానమాట. అండ్ మీకు ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుందండి, బికాజ్ వర్షం పడుతుందన్నమాట. సో అది ఎక్కువ డామినేట్ చేస్తుంది నా వాయిస్ని, రీసౌండ్ ఎక్కువ వస్తుంది. సో సారీ అండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను రిటర్న్ వచ్చేసాము, ఫ్రెష్ అప్ అయిపోయి బాబుకి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను అనమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.